సమన్వయంతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా పార్టీకి అతీతంగా అన్నగారు చెప్పినట్టు అన్నస్వామి చెప్పినట్టు వాళ్ళది ఈ పార్టీని చూసే స్వభావం కానీ ఆలోచన కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉండదు అన్నస్వామి చెప్పినట్టు. అదేవిధంగా అందరూ కూడా సమన్వయంతోనే అభివృద్ధి చేస్తానని చెప్తున్నాం. క్రితం అసెంబ్లీ ఎన్నికలలో మార్పు కోసం ప్రభుత్వం మార్చడం అని చెప్పిన ప్రజలు కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలో మళ్ళీ మార్పును కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన అందించిన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఒకసారి అవకాశం ఇద్దామని కాంగ్రెస్కి ఇస్తే అలివిగాని హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఓటేసిన జనాలకి ఈరోజు మొండి చేయి చూపించిర్రని ప్రజలు మళ్ళీ గులాబీ బాట పట్టారు. ఏ గ్రామంలో చూసినా ఈరోజు ముక్తకంఠంతో కేసీఆర్ గారు మళ్ళీ కేసీఆరే రావాలా, సారే కావాలా అని చెప్పేసి పాటలు మొదలైనవి, స్లోగన్లు మొదలైనవి. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార ఆర్భాటంతో ప్రలోభాలకు గురి చేసి, కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేసి, విచక్షణ మరిచి, డబ్బును వెదజల్లి, మద్యాన్ని పారిచ్చి, ఎన్ని రకాల సామ భేద దాన దండోపాయాలు ప్రయోగించినా కాంగ్రెస్ అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడింది. దీనికి కారణం ప్రజల మద్దతు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారు. గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారు. యూరియా కొరతతో బాధపడుతున్న వాళ్ళు, గ్రామాలలో అస్తవ్యస్తంగా పరిపాలన ఇబ్బంది పడుతున్నా పట్టించుకొని ఈ కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలంటే గులాబీ జెండాకే అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ముక్త కంఠంతో గెలిపిస్తున్నారు. ఇది ప్రారంభానికి సూచిక. కాంగ్రెస్ పతనం మొదలైంది అనటానికి నిదర్శనం. కాబట్టి రానున్న భవిష్యత్తు రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్దే, గులాబీ జెండాదే. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడగలిగింది కేవలం కేసీఆర్ గారే, గులాబీ జెండా అనేది మళ్ళొకసారి రుజువైంది. జై తెలంగాణ. మా పార్టీ మీద, మా పార్టీ నాయకత్వం మీద, మేము బలపరిచిన అభ్యర్థుల మీద ఈరోజు ప్రజలకు విశ్వాసం ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పక్షపాతం లేకుండా పరిపాలన కొనసాగిస్తారనే విశ్వాసం ఈరోజు ప్రజలకు మా మీద ఉంది. ఎందుకంటే గతంలో మేము పరిపాలించినప్పుడు ఇండ్లు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, గొర్రెల స్కీమ్ ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా పార్టీలను చూడలేదయ్యాల. అర్హతే ప్రధాన అస్త్రంగా, ప్రధాన అంశంగా ఆ రోజు పరిగణలోకి తీసుకున్నాం. ఆ రోజు ఇటువంటి మాకు మేము ఇల్లు ఇవ్వాలంటే మా పార్టీ అయితేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు ఆ రోజు మేము మాట్లాడలేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. మేము బలపరిచిన అభ్యర్థులు కూడా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తారనే నమ్మకంతోనే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగిన శక్తి గులాబీ జెండాకు ఉంది, గులాబీ సైన్యానికి ఉంది. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.